తాడిపత్రి పోలీసులపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. వైసీపీ నాయకులని గ్రామాలు వదిలిపెట్టి వెళ్లాలని పోలీసులే చెప్తున్నారని చెప్పారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవన్నారు. ఈ అధికారులకు అందరికీ విన్నవించేది నేను ఒకటే, గవర్నమెంట్ వస్తుంటుంది పోతుంటుంది, మేము ఈ టర్మ్ ఉంటాం, మళ్ళా టర్మ్ ఇంకోరు ఉంటారు. కానీ అధికారులు రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఉద్యోగాలే చేయాలి. అది గమనిస్తే చాలు, మళ్ళా ప్రభుత్వం వచ్చినా మేము ఉద్యోగం చేయాలా అనేది. మేమైతే కడ వరకు రాజకీయాల్లోనే ఉంటాము, కడ వరకు రాజకీయాలు చేస్తానే ఉంటాము. ఇవన్నీ గమనించి మీరు కూడా ఉద్యోగస్తులంతా కూడా చట్ట పరిధిలో లోబడి, చట్టానికి లోబడి మీరు పనిచేస్తే మంచిది అనుకుంటాను. నేనుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్నప్పుడు సరే 6 నెలలు ప్రవాగడని ఊరు వదిలిపెట్టమనండి, 6 నెలలు నేను కూడా ఉంటా, 6 నెలల తర్వాత నేను కూడా ఊరు వదిలిపెట్టిపోతే ప్రభాకర్ రెడ్డి ఉండమను. అప్పుడు సమస్య ఉండదు కదా అధికారులకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసేకి. ఒకడు ఉండి అరాచకాలు చేస్తా అంటే పోలీసులు అక్కడ రెవెన్యూ అధికారులు చూడడం జరుగుతుంది. ఒక సర్వేరు మార్కింగ్ ఎట్లా వేయగలుగుతాడు? రోడ్డు విస్తీర్ణంలో R&B అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఆదేశాలు లేకుండా ఒక రెవెన్యూ అధికారులు ఏ విధంగా మార్క్ వేయగలడు అంటే ఎంత ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ సానుభూతిపురులు ఉండే గ్రామాలలో కానీ సర్పంచులు ఉండే గ్రామాలలో దాడులు మొదలుపెట్టినాయి. ఉదాహరణకు అదే మండలంలో, రూరల్ మండలంలో గంగాదేవిపల్లె గ్రామం ఉంది. ఆ గ్రామ సర్పంచును పిలిచి నువ్వు ఊరు వదిలిపెట్టుకో అంటే ఇప్పుడు హనుమంత్ రెడ్డి 4 నెలలు అయింది ఊరు వదిలిపెట్టిపోతా. ఒక ఎస్సీతో డబ్బులు ఇవ్వాలా, నువ్వు డబ్బులు కట్టాలా, లేకపోతే గ్రామంలో ఉండకూడదు అంట.